హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. నేను మీ మమతా నిఖిలేష్. ఈరోజు స్పెషల్ పప్పు చెక్కలు అన్నమాట. పిండి వంటలు స్పెషల్ పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాం. కొన్ని ప్లేసెస్లో పప్పు చెక్కలు అంటారు, కొన్ని ప్లేసెస్లో చెక్కలు అంటారు, కొంతమంది గారెలు అంటారు, కొంతమంది కట్టె గారెలు అంటారు. సో ఏదైనా కానివ్వండి, రెసిపీ అయితే సేమే. అయితే మనము బియ్యం తీసుకొని పిండి పట్టించుకోవాలి, అందులో ఏం కలపకుండా. సో అలా ప్లెయిన్ పిండిని తీసుకోవాలి, రైస్ ఫ్లోర్ని, బియ్యం పిండిని. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము అండ్ ఇవి వేసుకోవాలన్నమాట. పసుపు, జీలకర్ర, అలాగే వాము వేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి నువ్వులు అన్నమాట. నువ్వులు క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ వేసుకోండి. ఒకవేళ ఒక 2 kgs బియ్యం పిండి అనుకోండి, 1/2 kg వరకు నువ్వులు వేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మనకి నువ్వులు క్వాంటిటీ బాగా కనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, నువ్వులు వేసేసాము ఆల్మోస్ట్. సో నువ్వులు వేసిన తర్వాత ఇందులో మనకి ఏమంటారు, పిండికి సరిపడేంత కారం వేసేస్తున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఉప్పు వేసుకోవాలి. మనము ఏమంటారు, ఒక 2 నుంచి 3 స్పూన్ల ఉప్పు అనేది వేస్తున్నాము. ఇది 2 kgల పిండి అన్నమాట. సో 2 నుంచి 3 స్పూన్ల ఉప్పు అనేది వేసుకోవాలి. అది మన టేస్ట్కి తగ్గట్టు అండి. సో మా పిండి కలిపిన తర్వాత కూడా మనం ఉప్పు చెక్ చేసుకొని వేసుకోవచ్చు. అండ్ ఇవి నానబెట్టిన శనగపప్పు అండి, నానబెట్టిన శనగపప్పు కూడా వేసేస్తున్నాను. సో శనగపప్పు నానబెట్టేస్తే చాలా టేస్టీగా ఉంటాయి మన పప్పు గారెలు, పప్పు చెక్కలు అనేవి. సో ఇవి వేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి కచ్చా పచ్చాగా దంచుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కట్ చేసుకున్న పుదీనా, కరివేపాకు అండ్ కచ్చా పచ్చాగా దంచుకున్న పల్లీలు అన్నమాట. సో మిరపకాయలు, అలాగే కరివేపాకు, పుదీనా, కొత్తిమీర మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. అండ్ కచ్చా పచ్చాగా అంటే మరీ పౌడర్లా కాకుండా కొద్దిగా మనకి పండ్ల కింద తగిలేలాగా పల్లీలు అన్నమాట. ఈ పల్లీలు అనేవి లైట్గా వేయించి తర్వాత లైట్గా వీటిని గ్రైండ్ చేసాము పలుకుల్లాగా వచ్చేలాగా. సో వేడి చేయకుండా కానీ డైరెక్ట్ కూడా గ్రైండ్ చేసుకోవచ్చు పల్లీలు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వెన్న ముద్ద అండి. సో చాలామంది ఏంటంటే బటర్ వేస్తారు. నాకు ఆ షాప్లో కొనుక్కొచ్చే బటర్ కన్నా మన ఇంట్లో తయారు చేసుకునే వెన్నతో కూడా బాగా వస్తాయి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో పెరుగు మీద మనము మీగడ తీసిన తర్వాత వెన్న తయారవుతుంది కదా, ఆ వెన్న అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 kg అంతా ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సన్న ఉప్మా రవ్వ, అది వేస్తున్నాము. సన్న ఉప్మా రవ్వ వేయటం వల్ల మనకి మంచి క్రిస్పీగా వస్తాయి అంటే టేస్టీగా వస్తాయి అన్నమాట ఈ పప్పు చెక్కలు అనేవి. సో చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు ఈ కలిపినవన్నీ ఈవెన్గా పిండిలో కలిపేసుకుందాం. అయితే పిండిని ఎప్పుడు కూడా మొత్తం ఒకటేసారి కలిపి పెట్టుకోవద్దండి. అలా చేస్తే మనకి పప్పు చెక్కలు అనేవి అంత క్రిస్పీగా టేస్టీగా రావు. హాఫ్ పిండి ఫస్ట్ కలిపి పెట్టుకొని, సో ఆల్మోస్ట్ వాటితో చెక్కలు అయిపోతున్నాయి అన్న టైంలో సెకండ్ పార్టీషన్ ఏదైతే పిండి ఉందో అది సెకండ్ కలుపుకోవాలి, ఒకేసారి కలుపుకోవద్దు. సో మేము సగం పిండి పక్కన తీసి పెట్టాము, పక్కన తీసి పెట్టి హాఫ్ పిండి మాత్రమే కలుపుతున్నాము. సో ఇందులో వేడి నీళ్ళండి, గోరువెచ్చగా చేసి ఆ నీళ్ళని ఇందులో కలపాలి, నీళ్ళు వేడి చేసి ఇందులో కలుపుకోవాలి. సో దీంతో ఏమవుతుందంటే పిండి మనకి సాఫ్ట్గా వస్తాయి. ఇవేమంటారు, చెక్క గారెలు అనేవి మనకి పప్పు చెక్కలు అనేవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో ఇలాగా పిండిని బాగా మెత్తగా చేసేసి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా సో లడ్డూలు చేసుకొని ఇలా పూరి ప్రెస్లో ఇలా ఒక ఏమంటారు, ప్లాస్టిక్ కవర్, పాలిథిన్ కవర్ అంటారు కదా, మనకి ఆయిల్ కవర్స్ కానీ ఇలాంటివి వస్తాయి కదా, హార్డ్గా ఉండేవి. సో ఈ కవర్ అనేది కట్ చేసుకొని ఇందులో ఈ కవర్కి ఆయిల్ రుద్దుతూ ఈ లడ్డూల్లా చేసుకున్న పిండిని ఇలా పూరి ప్రెస్లో పెట్టి ప్రెస్ చేసుకోవాలి.
సో ఎక్కువ ప్రెస్ చేస్తే ఏంటి అంటే సన్నగా వస్తాయి, ఎక్కువ ప్రెస్ చేయకపోతే లావుగా వస్తాయి. లావుగా రావడం వల్ల మనకి చెక్కలు అనేవి మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సన్నగా నొక్కుకొని జాగ్రత్తగా తీయాలి. సో మనకి పూరి ప్రెస్ మీద పూరీలు ఈజీగా రావాలి అని అంటే, ఇవేవైతే చెక్కలు ఉన్నాయో అవి రావాలి అని అంటే ఆయిల్ రుద్దుకొని చేయండి. సో మనకి పప్పు చెక్కలు అనేవి వస్తాయి. సో పూరి ప్రెస్లో ప్రెస్ చేసిన తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే. సో ఫైనల్గా మన పప్పు చెక్కలు, కట్టె గారెలు ఏమేమి ఉంటారో అవి రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత సన్నగా పల్చగా క్రిస్పీగా వచ్చాయో. అండ్ టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ కష్టపడిన అవసరం లేదండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని మనం చేసుకోవచ్చు. ఇవి మనకు ఆల్మోస్ట్ 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఫెస్టివల్స్కి ఆ టైంలో చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. రాని వాళ్ళు కూడా సింపుల్గా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.